సో ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం వడ్డించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలో ఇక్కడ నివేదికనైతే సమర్పించాలని ప్రభుత్వాన్ని అయితే కోరింది. అయితే ముఖ్యంగా భోజనం వికటించిన ఘటనలో 2 కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు అయితే తెలియజేశారు. అయితే న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకొచ్చారనమాట. సస్పెండ్ అయిన వారిని కూడా నాణ్యమైన భోజనం అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40% పెంచినట్లు కూడా పేర్కొన్నారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పీఎం పోషణ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండాలని చెప్పారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి అన్నారన్నమాట. అయితే పురపాలికల్లో గ్రామ పంచాయతీలు విలీనానికి అయితే మార్గం సుగమైంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఇక్కడ ఏం చెప్తున్నారంటే హైకోర్టు అది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండాలి. అందులో ఎటువంటి కూడా మీరు పొరపాట్లు చేయొద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ అయితే ఫైనల్ తీర్పు రాలేదు. వచ్చిన తర్వాత చూడాలి ఇంకా ఏం చెప్తారు ఏంటనేది. సో మొత్తం కోర్టుకి అయితే వెళ్ళింది విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం అనేది. సో ఇది మనకు అప్డేటు.